హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రొయ్యల ఇగురు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రొయ్యల ఇగురు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలోనికి సరిపడినంత ఆయిల్ పోసుకుని ఒక బిర్యానీ ఆకు, లవంగి మొగ్గ, చెక్క వేసుకుని వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా శుభ్రపరచుకున్న రొయ్యల్ని నేనైతే సాల్ట్, పసుపు వేసి బాగా శుభ్రపరచుకున్నానండి. అలా అయితే నీచు వాసన అనేది మనకి రాదు. మీరు కూడా అలా శుభ్రపరచుకుని వేగిన ఆనియన్స్ ముక్కల్లోనికి ఈ రొయ్యలు వేసి బాగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ రొయ్యల్లోనికి వాటర్ అనేది పైకి తేలిపోతుందండి. చూడండి, ఈ రొయ్యలు అనేవి బాగా ఉడికినాయి. దీనిలోనికి మనకి పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఎక్కువగానే నేనైతే సరిపడినంత వేసానండి. ఇలా వేసుకుని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకుని. 10 నిమిషాలు పోయిన తర్వాత చూడండి, ఈ రొయ్యలు అయితే కారం అది పట్టి బాగా మగ్గిందండి. దీనిలోనికి కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా వేసుకుని బాగా కలవనివ్వండి. కలిపి దీనిలోనికి కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఫ్రై అయిపోతుంది అనిపోయేటప్పటికి ఎండు కొబ్బరి ఉంటే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికిన కర్రీని బౌల్లోనికి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, రొయ్యల ఇగురు మనకి రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా అయితే నేను బిర్యానీ చేశానండి. ప్లెయిన్ బిర్యానీ చేశాను. దీంట్లోకి అయితే టేస్ట్ అదిరిపోయిందండి. కాంబినేషన్ కూడా సూపర్ వచ్చిందండి. రొయ్యల ఇగురు అయితే మంచి టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.